పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు ప్రతి ఒక్కరికి ప్రభు యేసు క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్న దేవుడు ఈ 2025 అర్ధ సంవత్సరాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నడిపించాడు. ప్రభు అక్కడ సిద్ధపడినట్లుగా మిగిలిన అర్ధ సంవత్సరం తన రెక్కల చోటను భద్రపరిచి నడిపించునుగాక. జూలై నెల 2వ తారీఖు నుంచి అర్ధ సంవత్సరం ప్రారంభించబడేది. జూలై నెల 1వ తారీఖుకి అర్ధ సంవత్సరం ముగియబడింది. ఈ 2000 సంవత్సరాలు 6 మాసాలు కాపాడి 6 మాసాలు మన ముందుంచాడు. దేవుడికి అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే 6 మాసాలు గడిచిపోయినందుకు 6 మాసాలు గడవలసి తన రాకడికి మనం సిద్ధపడవలసి ఉండగా, దేవుని ప్రజలారా మీ ఆత్మీయ జీవితాలలో నిత్యం ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రభు రాకడికి సిద్ధపడినట్లుగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ బెరాక పరిచర్యల ద్వారా మీ ఆత్మీయ జీవితం వర్ధిల్లాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా సంవత్సరములు జరుగుచు ఉండగా నీ కార్యమును నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా తెలియచేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపము తెచ్చుకునము. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు దైవజనుడు. సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యం నూతనపరచము, సంవత్సరం మధ్యలో దానిని మాకు తెలియపరచము. తెలుగు బైబిల్లో సంవత్సరంలో జరుగుచు ఉండగా అని ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్ సంవత్సరం మధ్యలో అని ఉంటది. అంటే అర్ధ సంవత్సరం ముగిసిపోయింది, సంవత్సరం మధ్యలో ఉన్నాం. ఈ మధ్యలో తన కార్యాన్ని నూతనపరిచి దానిని మనకి తెలియపరచబడాలి. ఎందుకంటే సంవత్సరం ప్రారంభంలో వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నెరవేర్చు సమర్థుడు, శక్తి సంపన్నుడు. వాగ్దానం చేసినప్పుడు అనేకులు ఆ రోజే వాగ్దానం చేత నింపబడి వాగ్దాన ప్రకారం నడుస్తూ ఉన్నారు. కొందరు వాగ్దానాన్ని పొందుకోలేక తమ జీవితాలలో ఎప్పుడు నెరవేర్చబడి దాని వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వాగ్దానం చేసిన దేవుడు ఆలస్యం చేసేవాడు కాదు, మాట తప్పే దేవుడు కాదు. కాకపోతే మీ వ్యక్తిగత జీవితాలలో ఆ వాగ్దానాన్ని పొందుకోవటానికి పరిపూర్ణమైన విశ్వాసం మీలో ఉన్నప్పుడు వాగ్దానం నెరవేర్చబడింది. కనుక దేవుని ప్రజలారా, దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలని స్థితిని బట్టి. ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకోవాల్సింది ఏంటంటే, అయ్యా గడిచిన నెలలో తెలిసే తెలియకో నీకు అవిధేయతగా ఉన్నాను, తెలిసే తెలియకో మార్గాన్ని తప్పి ప్రవర్తించాను, కనుక ఇప్పుడు నన్ను నేను శుద్ధి చేసుకుంటున్నాను, నూతన పరుచుకుంటున్నాను. అందుకే అక్కడ అంటారు, కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకము చేసుకో. ఎందుకంటే నీ ప్రవర్తన బట్టి, నీ స్థితిని బట్టి, నీ జీవితాన్ని బట్టి దేవునికి కోపం వచ్చింది. ప్రార్థన చేయకుండా, భక్తి చేయకుండా, బైబిల్ చదవకుండా, ఆరాధనకు రాకుండా, దేవుని సేవలో నిలవకుండా, లోక కార్యక్రమాల తలమూలకలైపోయి ఏదో నేను భక్తి చేస్తూ ఉన్నాను, ఏదో భక్తి మార్గంలో కొనసాగుతూ ఉన్నానని ఆ భ్రమలోంచి నువ్వు బయటకు వచ్చి పశ్చాత్తాపడి ప్రభువా నన్ను కరుణించు, కోపించుచునే వాత్సల్యం చూపించు అని చెప్తే ఆయన నిత్యం కోపించే దేవుడు కాదండి. నిత్యం కోపించే దేవుడు కాదు, కోపించుచునే వాత్సల్యం చూపిస్తాడు. కనుక ఈ సంవత్సరం మధ్యలో ఉన్న మీ జీవితంలో ప్రభు రాకడ సిద్ధపడినట్లుగా ఈ మిగిలిన అర్ధ సంవత్సరం దీవెనకరంగా, క్షేమకరంగా, మహిమకరంగా జరగాలి అంటే ప్రభు యొక్క దయ కావాలా, ప్రభు యొక్క వాత్సల్యము కావాలా. ఆయన కోపించేది మన మీద పగతోటో కక్షతోతో కాదు, ప్రేమతో కోపిస్తాడు. ఎందుకంటే మనం తన సన్నిధిలో నివసించాలని, తనతో యుగాలు నివసించాలని, తన నిత్య మహిమలో చేర్చబడాలని కోపిస్తూ కోపం పెడతాడు. కానీ పగతోటి, కక్షతోటి, కార్పణ్యాలతో కోపించడు మన మీద, ప్రేమతో కోపిస్తాడు. అందుకే ఆ కోపంలో వాత్సల్యత ఉంటది. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. మహోద్రేకము కలిగి నిమిషమాత్రం నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. విమోచకుడగుడు యెహోవా సెలవుచుచూ ఉన్నాడు. ఆయన కోపం వచ్చింది, క్షణమాత్రం మనల్ని విమోచించాడు, క్షణమాత్రం విడిచిపెట్టాడు, క్షణమాత్రం మర్చిపోయాడు. మరుక్షణమే వాత్సల్యం జ్ఞాపకం చేసుకొని, అయ్యో నా పిల్లలు కదా, నా రక్తం చేత కడగబడినవాడు కదా, నా నిత్యరాజులో చేర్చబడాలి కదని తన కోపాగ్ని మరల్చుకొని తన నిత్యరాజులో చేర్చబడినట్లుగా కోపించుచున్న వాత్సల్యం చూపించే దేవుడు నిత్యమైన కృపతో వాత్సల్యం చూపుతూ ఉన్నాడు మన విమోచకుడు.
ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడాలని యేసు ప్రభువును పంపించాడు. యేసయ్య తన రక్తాన్ని కార్చి ప్రాణాలు పెట్టి నలగొట్టబడి మన కొరకు బలియాగమయ్యాడు. మన ఈ పాప దేహము నుంచి, మట్టి దేహం నుంచి మనం విమోచించబడి పరిపూర్ణతలోకి వచ్చి క్రీస్తు దగ్గరకు చేర్చబడినట్లుగా మనం ఈ లోకులోంచి విమోచించబడాలా. ఎప్పుడైతే విమోచించబడడానికి సిద్ధంగా ఉంటావో అప్పుడు ప్రభుత్వం మనం యుగాలు నివసిస్తాం. కాలాలు మారిపోతాయి, రోజులు దొర్లిపోతాయి, సంవత్సరాలు యుగాలు కరిగిపోతాయి. కానీ వాడబారని ఎడతెగిన ఆయన వాత్సల్యత మన మీద నిలిచి ఆయన మనల్ని తన నిత్యరాజ్యానికి సిద్ధపరుస్తూ ఉంటాడు. కనుక ఈ జూలై నెలంతా, మిగిలిన అర్ధ సంవత్సరం అంతా ప్రభు రాకడ మన చేరేంత వరకు తన వాగ్దాన చేత మనల్ని నడిపించాలా, తన కృప చేత మనల్ని నింపాలా, కృపలో వర్ధిల్లాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని ప్రజలారా, మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ఆ కృప మహిదేశ్వరంలో మీరు నిలిచి కృప మహిదేశ్వరం ద్వారా క్రీస్తు స్వరూపులోకి రావాలి. ఏదో భక్తి చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆత్మీయతలో ఉన్నామని కాదు, కానీ నీ ఆత్మ పరిపూర్ణత చెంది క్రీస్తు రాకడికి విమోచించబడినట్లుగా ఈ లోకం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి, మట్టి శరీరం నుంచి క్రీస్తు రాకడలు ఎత్తబడేంతగా, విమోచించేంతగా పరిపూర్ణతకు నువ్వు రాగలిగితే క్రీస్తు రాకడలో ప్రభుతో యుగాలు నివసించినట్లుగా మనం ఎత్తబడతామండి. కనుక అయ్యా నీ కార్యాలు నూతనపరచు, దాన్ని మాకు తెలియపరచు అని చెప్పేసి ప్రార్థన చేస్తే ప్రభు రాకడ తెలియపరుస్తాడు. ఆయన రావటం, మార్పు చెందటం, ప్రభుని ఎదుర్కోవటం, ఈ లోకం నుంచి విమోచించబడతాడు. ఈ లోకం శాశ్వతమైనది కాదు, ఈ లోకం అంతకన్నా యోగ్యమైనది కాదు. కనుక నిత్యరాజ్యంలో ప్రవేశించినట్లుగా మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. దేవుని ప్రజలరా, ఈ బెరాక స్తుతి కార్యక్రమం ద్వారా ఇంకా అనేక మంది ఆశీర్వదించబడి ప్రభు రాకడ సిద్ధపడాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ బెరాక స్తుతి కార్యక్రమం ద్వారా మీరు ప్రభు దీవెనలను పొందుకొని స్థిరముగా నిలిచి ఆయన రాకడ సిద్ధపడదుగాక. ఈ బెరాక పరిచయ కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలో మా కొరకు జ్ఞాపము చేసుకుని ప్రార్థన చేస్తూ ఉండండి. మనమందరం ప్రభు రాకడ సిద్ధపడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, గడిచిన 6 మాసాల అర్ధ సంవత్సరం ఈ రెక్కల చటను భద్రపరిచి మిగతా అర్ధ సంవత్సరాలకి జూలై మాసులకు ప్రవేశింపచేశారు. నీకు స్తోత్రాలు. దీవెనకరమైన వర్షాలను కురిపించండి. పిల్లల చదువులో తోడుగా ఉండండి. చేస్తున్న ప్రతి పనిని సఫలపరచండి. చేస్తున్న వాగ్దానాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకుని నెరవేర్చబడే వారి జీవితంలో నెరవేర్చండి. ఎవరైతే నెరవేర్చబడిందో వాడు పరిపూర్ణంగా వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నట్లుగా దయచూపండి. దయగలిగిన తండ్రి, ఈ మిగిలిన కాలమంతా నీ కృప రెక్కల చాటను భద్రపరచు. మా భక్తిని మేము పరిపూర్ణత చెందించుకొని నీ రాకడ సిద్ధపడినట్లుగా మమ్మల్ని కాపాడుచున్నందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, వినిన మాటలని మా హృదయాలను స్థిరపరిచి ఫలింపచేసి నీ రాకడ సిద్ధపరుస్తున్నందుకై వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం మనకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.